పుష్ప 2లో చూసాము. ఆ పాప కోసం ఆ పుష్పరాజ్ ఏం చేస్తాడో సేమ్ అలాంటి సీనే ఇక్కడ రిపీట్ అవుతూ ఉండాలి. లేకపోతే అదే కుటుంబానికి ఇంకేదైనా కష్టం వచ్చినప్పుడు మళ్ళీ అఘోరా రూపంలో ఉన్న బాలకృష్ణ గారు తన కుటుంబానికి తన దగ్గర అవుతారని అయితే చెప్పుకోవచ్చు. అదైతే మెయిన్ పార్ట్గా కనిపిస్తుంది ఈ మూవీ మొత్తంలో అని నాకు తెలుస్తుంది. అండ్ బాలకృష్ణ గారు ఇప్పుడు అసలుకే 4 వరుస హిట్ల మీద జోరులో ఉన్నారైతే చెప్పుకోవాలి. తిను అఖండ 1 ఏ కెరియర్లో మీన్స్ ఏ టైంలో చేశారో తెలియదులే కానీ అప్పటి నుంచి ప్రొఫెషనల్ కెరియర్లో అయితే అసలు తిరిగి చూసుకునే పని లేకుండా రాణిస్తున్నారని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే బాలకృష్ణ గారి పాస్ట్ మూవీలు చూస్తే 2-3 హిట్ అవ్వగానే ఆల్మోస్ట్ ఫ్లాపుల్లోకి అయితే వెళ్తూ ఉంటారు. కానీ ఈ మూవీలో అలా కాదని అయితే చెప్పుకోవాలి. ఈ మూవీ వచ్చిన కాడి నుంచి ఒక మూవీకి రేంజ్ పెరుగుతూ వచ్చిందిలే కానీ ఎక్కడ అయితే తగ్గలేదని అయితే చెప్పుకోవాలి. అదీగాక బోయపాటి సీనుతో 3 సినిమాలు తీస్తే 3 సినిమాలు సూపర్ డూపర్